యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. సార్ ఇంకో లాస్ట్ కేసు అనుకుంటా బహుశా నాకు తెలిసి చెన్నైలో మర్డర్ చేసి 5 కేజీల బంగారుతో పారిపోయి వస్తున్న వాళ్ళని మీరు ఎలా పట్టుకున్నారు? పట్టుకోమని చెప్పింది ఎవరు? ఏమండి, ఇది చాలా పెద్ద కేసు అండి. ఇది కూడా ఒక ప్రౌడ్ కేసు. ఇప్పుడు లైఫ్ అంతా రిటైర్డ్ అయినా కానీ జీవితంలో ఏం సాధించామనటానికి కొన్ని ఇంపార్టెంట్ అయిన విషయాలు ఉంటాయి. అవి ఖచ్చితంగా ఇప్పుడు మనం కేసా కాదనేది కాదు, కానీ అది తృప్తినిస్తాయి మాకు జీవితం. సో ఈ కేసులో మన మల్లికా గారు మేడం గారు ఉన్నారు, ఒక ఎస్పీ మేడం గారు ఎక్కువ మెసేజ్ ఎక్కువ. సో మేడం గారు ఆ రోజు మేడం గారి మెసేజ్కి నేను ఒక స్పెషల్ రింగ్ టోన్ పెట్టుకున్నాను. అంటే చాలా రింగ్ టోన్స్ చూడడం, కానీ మేడం గారి మెసేజ్కి ఒక సపరేట్ రింగ్ టోన్ పెట్టుకున్నాను. ఎస్పీ గారు ఏదో మెసేజ్ చేశారు, ఐడెంటిఫికేషన్. సో ఆ రోజు నాకు పక్కన ఆఫీసులోనే ఉన్నాను. ఆ రోజు మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్లో పలానా ఒక కారు ఉంది, ఆ కారులో కొంత ఎవరో మర్డర్ చేసి ఇట్లా పారిపోతున్నారు, కారు ఫోటో ప్లస్ వాళ్ళు ఆల్రెడీ మన జిల్లాలోకి ఎంటర్ అవుతున్నారు అనేది సమాచారం ఉంది. నేను ఇమీడియట్గా టంగుటూరు ఎస్ఐగా నా బ్రస్సుల్స్ ఎస్ఐ ఎవరు ఉన్నారు, వెంటనే అలర్ట్ చేశాను. ఇమీడియట్గా అలర్ట్ చేసిన, ఫోన్ చేసేసి నువ్వు ఖచ్చితంగా ఎంతసేపు ఫాస్ట్గా వెళ్ళిపోమన్నాను. నేను కూడా అక్కడికి వస్తున్నాను, వెళ్ళిపోమన్నాను. నేను ఆల్రెడీ బయలుదేరాను. నేను దారిలో ఉండగానే ఆ కారు సైట్ అవ్వడం జరిగింది. సార్ కారు సైట్ అయిందన్నారు. నేను నో టైం నేను వచ్చేస్తున్నానన్నా, జాగ్రత్తగా అన్నీ లాక్ చేసి ఒకవేళ కొట్టి పారిపోతారేమో, ఆ ఛాన్స్ కూడా ఎవరికి ఇవ్వద్దని చెప్పాను. సో లక్కీగా వాటిని పట్టుకోవటం జరిగింది. ఇమీడియట్గా నేను 2 నిమిషాల్లో అడిగి చేరిపోయాను. బండిని తీసుకొచ్చి వాళ్ళు ఎవరిని దిగనీయకుండా పట్టుకున్నాం. సో మొత్తం వాళ్ళ గోల్డ్ అంతా కూడా బండిలోనే ఉంది. 5 కేజీల బ్యాగుల్లో ఎన్ని పెట్టుకుని చాలా గోల్డ్ ఉంది దాంట్లో. క్లోజ్ చేసాము. వాళ్ళ భాష నాకు అర్థం కావట్లేదు. సో ఇమీడియట్గా మేడం గారికి చెప్పాను, ఇట్లా బండి దొరికిపోయింది అని ఫోన్ చేసి చెప్తే, ఆ ఫోన్లోనే మేడం వాళ్ళతోటే మాట్లాడిచ్చు. వాళ్ళకంటే వాళ్ళ భాష మేడం అంటే కొంచెం హిందీ వచ్చు కాబట్టి హిందీలో మాట్లాడింది మేడం. సో ఇండైరెక్ట్గా మేడంకి దొరికిపోయారనేది ఆ మేడం గారు కూడా చెన్నై వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటారు. ఆ తర్వాత ఈ బంగారం మళ్ళీ ఇంపార్టెంట్. ఈ బంగారం 1 గ్రాము పోయినా కానీ ఇబ్బంది అవుతుంది. అది గోల్డ్ అంతా దాంట్లో ఉంది కాబట్టి ఆ బండిని అసలు ఎవరిని టచ్ చేయనీయకుండా స్ట్రైట్గా నేనే ఆ బండిని తీసుకెళ్ళి టంగుటూరు పోలీస్ స్టేషన్లో పెట్టి నా సమక్షంలోనే మొత్తం బంగారం అంతా సేఫ్ గార్డ్ చేసుకొని చెన్నై పోలీసులు వచ్చేదాకా నేనే కాపలా కాసుకున్నాను. యాక్చువల్గా ఒక చిన్న ఇది జరిగినా కూడా మనం చేసిన ఎఫర్ట్ కానీ మనం చేసిన కష్టం కానీ ఎంత కూడా మసక బారిపోద్దని, అంటే నేనేం ఆ కింద అధికారులను అనుమానిస్తున్నామనో లేదా పక్క వాళ్ళని అనుమానిస్తున్నామని కాదు, ఒక సమూహం కదా డిపార్ట్మెంట్లో ఏ చిన్న పొరపాటు జరిగినా మాట వస్తుందని చెప్పేసి నేను కూర్చొని వాళ్ళ చెన్నై పోలీసులకి దగ్గరుండి పిన్ టు పిన్ అన్నీ అప్పచెప్పి వాళ్ళ ఆ రోజు చెన్నై పోలీసులు పొగడతలు కానీ వాళ్ళ చాలా హ్యాపీ అయింది. వాళ్ళు పదే వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అది చెన్నై కేసు అయినా కానీ ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి మా ఎస్పీ గారు టక్కన మెసేజ్ పెట్టడం, ఇమీడియట్గా నేను అదే ఆ రింగ్ టోనే, దాదాపు రింగ్ టోనే, ఫోన్ కాకుండా జస్ట్ ఒక మెసేజ్తోనే రియాక్ట్ అవ్వటం. అంటే నేను ఆ రింగ్ టోన్ మేడంది సపరేట్గా పెట్టుకున్నాను కాబట్టి. రింగ్ టోన్ లేకపోతే అది గుంపులో అంటే అనేది కాదు, అది ఇప్పుడున్న మెమరీస్ కొన్ని ఉంటాయండి. ఒక రింగ్ టోన్ నేను మార్చి పెట్టుకోవడం మంచిదైంది అనిపించింది. తర్వాత అడవే ఉన్నారండి, అప్రిషియేట్ చేశారండి చెన్నై పోలీసులు అయితే ఇక మామూలు కదా, ఫుల్లీ హ్యాపీ. వాళ్ళు కేసు వాళ్ళది కదా, టెన్షన్ వాళ్ళది. యాక్చువల్గా దాంట్లో అది ముందుగానే వాళ్ళ డ్రైవరును వాడు గుర్కా వాళ్ళు ఉంటారు అక్కడ, వీళ్ళు కన్నడకి వాళ్ళు ఏదో బిడ్డలు అక్కడ ఉంటే పోయారు. వీళ్ళు గౌడ్ షాప్ ఏదో వీళ్ళకుంది, టెంపరీగా వాళ్ళు లాక్ చేసుకొని పోయారు. వీళ్ళు పలానా తేదీ వస్తామన్నప్పుడు వీళ్ళు రాగానే వాళ్ళు ఎంటర్ అవ్వగానే ఇది ప్లాన్ చేసేసుకున్నట్టున్నారు. సో వీళ్ళు వెళ్ళి వాళ్ళు ఎయిర్పోర్ట్లో దిగగానే ఈ డ్రైవరే పోయి పిక్ చేసుకొని ఇంటికి తీసుకొచ్చి ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళు లోపల పోగానే వీళ్ళని చంపేసేసి వీళ్ళ దగ్గర ఉండే లాకర్స్లో అవన్నీ తీసుకొని దోపిడీ చేసుకొని తాళం వేసుకొని రావడం జరిగింది. సో అది చెన్నై పోలీసు తమిళనాడు కేసు అయినా కానీ మన ఆంధ్ర పోలీసులు
పట్టుకొని విత్ గోల్డ్ అండ్ ముద్దాయి. ఇట్స్ ఏ ప్రౌడ్ మూమెంట్. అట్లాగే ఇంకొక ఇన్సిడెంట్ కూడా ఉందండి చీరాలు. అది కేసు కాదు, అది శ్రీకన్య లాడ్జ్ అని ఒక లాడ్జ్ ఉండేది అక్కడ. శ్రీకన్య లాడ్జ్ ఎక్కడ? చీరాల్లో. ఎస్ అయినప్పుడు నేను ఈ ప్యాసింజర్స్ దిగిన తర్వాత, సార్ నా డబ్బు పోయింది సార్, ఈ రూమ్లో డబ్బులు పోయినాయి అని చెప్తుండేది. ఏదో 1000 రూపాయలు పోయినాయి, 2000 పోయినాయి అంటే లాడ్జిలో డబ్బులు పోవటం రూమ్లో ఏంటంటే ఎప్పుడు విచారించినా దాని తాళం మాస్టర్కి ఉంది, ఎవరు కంప్లైంట్ చేయట్లేదు, వీళ్ళు కంప్లైంట్ చేస్తున్నామని చెప్పడం అనుకునేది నేను. ఒక ఫారిన్ లేడీ దిగింది దాంట్లో, ఫారినర్. ఆ ఫారినర్ నాది ఒక 10,000 రూపీస్ మనీ పోయిందని పోలీస్ స్టేషన్కి వచ్చింది. ఆ రోజు ఏదో చాలా బిజీగా ఉన్నాం, సిఐ గారికి ఏదో ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. సో నేను సాయంత్రం ఉండి సిఐ గారిని కలిసి ఇది బందోబస్తు ఏదో ఉంది సంథింగ్. సరే ఇది బందోబస్తు కాదు, ఎవరో అమెరికన్ లేడీ వచ్చింది, డబ్బులు పోయినాయి అంటే చాలా ప్రాబ్లం వద్ది అది అంటే. ఏ హోటల్ సార్ అంటే ఏదో శ్రీకన్య లాడ్జ్ అంటే నాకు డౌట్ వచ్చింది. అప్పటికే 2 రిపోర్ట్లు డబ్బులు పోయినాయి వచ్చింది. అగైన్ ఒక ఫారినర్ కూడా మనీ పోయినాయి అంటుందంటే నాకు హోటల్ మీద డౌట్ వచ్చి ఆ రోజు ఆ రికార్డ్స్ అన్ని తెప్పించి, అంతకుముందు ఇట్లా నాకు కొంత మనీ పోయిందని చెప్పిన రికార్డ్స్ని కూడా వెరిఫై చేస్తే కామన్గా మేము అనలైజ్ చేసాం ఎవరెవరు పని చేశారు అనేది. జనరల్గా ఓనర్లా పని చేయరుగా, వర్కర్స్లో ఎవరన్నా చేస్తున్నారా లేకపోతే ఎవరన్నా ఈ కీని ట్యాంపర్ చేశారని చూస్తే కామన్గా ఒక పేరు వచ్చింది. ఈ 3 రిపోర్ట్లు జరిగినప్పుడు ఒక పేరు కామన్గా ఉంది. సో ఆ కామన్గా ఉండేవాడు డ్యూటీలో ఉన్నాడా ఆ టైంలో అంటే ఉన్నాడు, ఆ మనీ పోయినప్పుడు ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు అంటే ఆడు ఇంట్లో ఉన్నాడు. ఆమెకు తెలుగు రాదుగా, ఇట్లాగే కూర్చోబెట్టాను. నా దగ్గర గట్టి ఐడి పార్ట్ ఉండేది అప్పుడు, చీరాల చాలా హార్డ్గా ఉండేది. సో వాళ్ళు పిలిచి కామన్గా ఉండేవాడు, వాడిని ట్రేస్ చేసేసి నాకు ఫోన్లో చెప్పండి, ల్యాండ్ ఫోన్స్ కదా అని అంటే వాడిని పిక్ చేసేసి అక్కడే అంటే పిక్ అయ్యాడు సార్ అని. యాక్చువల్గా నా దగ్గర కూర్చొని మాట్లాడుతుంది, వాళ్ళు తీసుకొచ్చారు. తీసుకొస్తే పక్క రూమ్లో హార్డ్ ఇంట్రాగేషన్ ఏమన్నా, ఈమె కూడా కేకలు వినపడుతుంది. వాట్ ఆర్ డూయింగ్ అని. వెయిట్ అని అడ్మిట్ అయ్యాడు సార్ అన్నాడు. ఎక్కడ పెట్టాడంటే చెట్లు పెట్టాడు సార్, క్యాష్ అన్నాడు. యాక్చువల్గా ఆమె ఢిల్లీలో డ్రా చేసింది ఆ డబ్బు. ఆమె సీల్స్ కూడా ఢిల్లీ సీల్స్ ఉంటాయి, ఆ 10,000 అట్లాగే ఉంటాయి బండిల్ మీద ఉన్న. అంటే సీల్ కూడా ఆమె ఢిల్లీలో డ్రా చేసింది చేంజ్. సో ఇమీడియట్గా పట్టుకురమ్మన్నాను, పోయి తీసుకొచ్చేసి ఆ క్యాష్ టేబుల్ మీద పెట్టాను. ఆమె అది చూసిన తర్వాత సీల్ ఉంది కదా, ఆమె డ్రా చేసుకున్న ఢిల్లీ సీల్, ఆమె రియాక్షన్ అంటే ఎట్లా అంటే ఈ టీం చేసిందంటే ఓ గ్రేట్ టీం అని మా అందరికి హగ్గులు ఇచ్చి కిస్సు పెట్టి ఒక 20 సార్లు అని ఉంటుంది. ఇట్స్ నాట్ పాసిబుల్ ఇన్ అమెరికా. జస్ట్ నన్ను కూర్చోబెట్టి నా పోయిన మనీ తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టేవారిని. అసలు ఇట్స్ నాట్ పాసిబుల్ ఇన్ అమెరికా అని మళ్ళీ మన సిఐ గారిని ఇట్స్ నాట్ పాసిబుల్ ఇన్ అమెరికా. ఇట్స్ నాట్ పాసిబుల్ ఇన్ అమెరికా అనే మాట ఎక్కువ కిక్నిచ్చింది అప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్గా. ఇట్స్ నాట్ పాసిబుల్ ఇన్ అమెరికా అని ఆమె ఎగ్జైట్ అయ్యి, ఆమె తర్వాత అమెరికాకి వెళ్ళినప్పుడు కూడా ల్యాండ్ ఫోన్స్ అప్పుడు ఆమె చాలా ఫ్రీక్వెంట్గా ఫోన్ చేస్తుండేది మనకి. సో ప్రొఫెషనల్గా కొంచెం చాలా హ్యాపీగా హై అనిపిస్తుంది, హై అనిపిస్తుంది. సరే, ప్రొఫెషనల్ వచ్చిన వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటండి? సో జనరల్గా మేమైతే డెఫినెట్గా మేము యూనిఫామ్ని కొంచెం మా టైంలో నాకున్న ఎక్స్పీరియన్స్ అయితేనేమి, నేను యూనిఫామ్లో ఉన్నప్పుడు ఆఫీసర్ మాట్లాడే విధానం అయితేనేమి, మా టైంలో అప్పుడు బుల్లెట్ వేసుకొని తిరుగుతుండేది ఎస్ఐలు. సో ఈ ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఇట్లా అద్దాలు పెట్టుకొని ఒక బండి చేత్తో పట్టుకుంటే దానికి యాక్చువల్గా ఇన్స్పైర్ అయ్యాం. సో లైఫ్ అంటే ఇది కదా అని ఇంకొక జాబ్ నాకు ఉన్నప్పటికీ దీన్ని రాయడం జరిగింది. దీన్ని సాధించిన తర్వాత కొంతమంది పోలీస్ ఆఫీసర్కి వెళ్ళి నేను చెప్తే, వై యూ చాయిస్ దిస్, నీకు ఆల్రెడీ పాత ఉద్యోగం ఉంది కదా, అదే కంటిన్యూ కమ్మన్నాను. లేదని ఒక ప్యాషన్తో దీంట్లో చేరిన తర్వాత ఒకటే చెప్తున్నాను, పైకి కనపడేంత సింపుల్గా ఉండదండి ఈ ఉద్యోగం. ఇక్కడ నిద్ర పోతుంది, ఫ్యామిలీ పోతుంది, బంధువులు పోతారు, ఫంక్షన్స్కి పోలేము. నీకు ఈరోజు సమస్య రేపు సమస్య వేరు వేరు అవుతుంది. ప్రతి సమస్య ట్యాకిల్ చేసుకోవడానికి ఇంటెలిజెన్స్ అవసరం ఉంటుంది, నాలెడ్జ్ అవసరం ఉంటుంది. రకరకాల ప్రజల్ని, రకరకాల మతాలను కానీ, కుల పరంగా కానీ, రాజకీయ పరంగా కానీ ఎంతో సమర్థవంతంగా మనం హ్యాండిల్ చేసుకోవాల్సి వస్తుంది.
ఎన్నో పోగొట్టుకుంటే కానీ ఈ డిపార్ట్మెంట్లో నిలబడలేము. మామూలుగా ప్రశాంతంగా ఒక ఉద్యోగం చేసుకుని ఏదో హ్యాపీగా జీవించాలి, ఏదో మనం పిల్లలు బాగా హ్యాపీగా బతకాలనే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ డిపార్ట్మెంట్ని చూజ్ చేసుకోకూడదు. 24 అవర్స్ దీంట్లో వద్దన్న ప్రెషర్ ఉంటుంది. ఈ క్షణం మంచిగా ఉంటుంది, నెక్స్ట్ క్షణం మన చేతిలో ఉండదు. మన చుట్టుపక్కల జరిగే వాటన్నిటికీ కూడా మనమే బాధ్యత వహించాల్సి వస్తుంది. సో దానికి సంబంధించి హార్డ్ వర్క్, స్కిల్ వర్క్, మెంటల్ ఫిట్నెస్ ఇవన్నిటితో పాటు కొన్ని సందర్భాల్లో మన చెయ్యి కూడా కొన్ని దాటిపోయినప్పుడు మన బాధ్యత కూడా తీసుకోవాల్సి వస్తుంది. ఈ సెన్సిటివ్గా ఉండే వ్యక్తులు కానీ కొంచెం రిలాక్స్గా ఉండి లైఫ్ మీద ఉండేవాళ్ళు ఈ ఉద్యోగాలు అయితే ఖచ్చితంగా తట్టుకోలేరు. ఈ ఉద్యోగం ఇస్ వెరీ డిఫికల్ట్ అండ్ వెరీ టఫ్. పోలీస్ డిపార్ట్మెంట్ అనేది 24/7 జాబ్ అంటున్నారు నాగరాజు గారు. కేవలం ఫ్యామిలీతో గడపడానికో డబ్బులు సంపాదించడానికో అయితే ఈ డిపార్ట్మెంట్ రావద్దు. డెడికేట్గా పనిచేయాలనుకుంటే అంటే నీతిగా నిజాయితీగా నిబద్ధగా పనిచేసిన వాళ్ళు మాత్రం ఈ డిపార్ట్మెంట్ అంటే అంటారు నాగరాజు గారు. ఇక్కడికి వచ్చిన తర్వాత పబ్లిక్ సర్వీస్ చేస్తున్న క్రమంలో మన వ్యక్తిగత విషయాలు, మన కుటుంబ విషయాలు కూడా కొన్ని కోల్పోతాం. కాబట్టి వాటన్నిటికీ ముందే ప్రిపేర్ అయ్యండి, లేనప్పుడు ఈ డిపార్ట్మెంట్ చూస్ చేసుకోవద్దంటూ నాగరాజు గారు చెప్తున్నారు. ఇది నాగరాజు గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.